महादेव शिवराम गोविंद नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविंदं दधिवामनं विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविंदं दधिवामनं विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविंदं दधिवामनं సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, అశ్విని నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు, శుభాభినందనలు. ముందర అశ్విని నక్షత్రం, తర్వాత బృహస్పతి గ్రహం, తర్వాత ఆశీర్వచనం. అందరినీ కూడా బాపట్లలో మారుతి ప్రణవాశ్రమంలో మధువనంలో బ్రహ్మశ్రీ కపిలవాయి వారి సోమయాగంలో ఉన్నాం. ఆ యజ్ఞేశ్వరుడు అందరినీ కూడా రక్షించాలని ఆకాంక్షిస్తూ ముందర అశ్విని నక్షత్రం, తర్వాత బ్రహ్మశ్రీ వేదమూర్తులు, వేదభాష్య పండితుడు శర్రావూరి శివరామకృష్ణ శర్మ గారు సనాతన ధర్మం గురించి 5 నిమిషాలు అందరూ సనాతన ధర్మ పరాయణులందరూ కూడా సనాతన ధర్మాన్ని ఏ రకంగా పెద్ద అధికారులు ఎలాగా రక్షించాలో ప్రస్తుత వర్తమాన కాలంలో వారు ఒక సందేశం ఇస్తారు. తర్వాత ఆశీర్వదిస్తారు. ఓం అశ్విని నక్షత్రం. ఓం తదశ్వినాశ్వైజోపయాతాం శుభంగమిష్టో సుయమేభిర్శ్వైః సన్నక్షత్రగో హరిషాయుజంతో బద్ధా సంపృక్తౌ యుజాసభక్తౌ యో దేవానాం విషజౌ హవ్యవాహౌ విశ్వస్య దూతావమృతస్య గోపౌ తౌ నక్షత్రం యుజుషాణోపయాతాం నమోశ్విభ్యాం నమోశ్వైభ్యాం అశ్వినౌ వా అకామయేతాం శ్రోత్రస్వినామధిరౌ స్యావేతి తావేతమశ్విభ్యామశ్వైభ్యాం పురోడాశంద్వికపాలం నిరవపతాం తతో వై తౌ శ్రోత్రస్వినామధిరామ భవతాం శ్రోత్రస్వీ హవామధిరో భవతి ఏతేన అవిజాయతే యౌజైలదేవం వేద శ్రోత్రజుహోతి అశ్విభ్యాగు స్వాహా అశ్వైభ్యాగు స్వాహా శ్రోత్రాయ స్వాహా స్మృత్యై స్వాహేతి అధిదేవత ప్రత్యధిదేవతా సహిత అశ్విని నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు. బృహస్పతి గ్రహం. ఓం బృహస్పతే అతిదర్జో అరుహాద్యువద్విభాతి కృతవజ్జనేషు విద్యేతయత్సవదర్థ ప్రజా తదస్మాసు ద్రవిణందే చిత్రం బ్రహ్మవిజ్ఞానం ప్రథమం పురస్తాత్ సురుతో మేన ఆమః స్వబుద్ధియా ఉపమా అస్య విష్ఠా సతశ్చయో నివసతశ్చ వివః ఇంద్రం వో విశ్వతస్పరిహవామహే జనేభ్యః అస్మాకమస్తు కేవల. అధిదేవత ప్రత్యధిదేవతా సహిత బృహస్పతి గ్రహానుగ్రహ సిద్ధిరస్తు. అపాయో యజ్ఞియో రసః తమహమస్మావుష్యాయనాయ ఆయుషే దీర్ఘాయుత్వాయ గృహామి శతమానం భవతి శతాయు పురుషశ్రుతేంద్రియ దృశ్యేవేంద్రియే ప్రతిష్టత్. అధిదేవతా ప్రత్యధిదేవతా చేత అశ్విని నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహేణ అధిదేవతా ప్రత్యధిదేవతా చేత బృహస్పతి గ్రహానుగ్రహేణ యజ్ఞేశ్వరానుగ్రహేణ శారదా చంద్రమౌళీశ్వర దివ్యానుగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ వేద పురుషానుగ్రహేణ చ సమస్త భక్తజనానాం సకుటుంబానాం సబాంధవానాం సపరివారాణాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయాభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. దేశోయం నిరుపద్రవోస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. సర్వే జలా సుఖినో భవంతు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. భారత సైనికానాం వైదిక మార్గ ప్రవర్తకానాం చ వీర్యవత్తరత్వ సిద్ధిరస్తు. విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. శివరామ గోవింద నారాయణ మహాదేవ
శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ. కొంచెం ముందరకు జరుగుతామా. దేశభక్తులైన హిందువులారా, శ్రీరామ వంశానికి మూలపురుషుడు ఇక్ష్వాకు. ఇక్ష్వాకువు నుండి శ్రీరాముని వరకు 32 తరాలు మనకు శ్రీమద్ రామాయణంలో సీతా కళ్యాణ సందర్భంగా చెప్పారు. వివాహ సమయంలో ప్రవర చెప్తారు. ఇప్పుడు 3 తరాలు మాత్రం ప్రవర చెప్తున్నాం. కానీ మనకు 21 తరాల వరకు అవసరం. పుళ్ళు మొదలైనటువంటి వాటిని పట్టడానికి సంబంధించి 21 తరాల వరకు అవసరం. దానికోసం పూర్వం వంశవృక్షాలు ఉండేవి. ఆ విధంగా వివాహ సమయంలో శ్రీరామచంద్రుని ప్రవర 32 తరాలు చెప్పడం జరిగింది. తర్వాత విష్ణు పురాణంలో 4వ అంశంలో రామచంద్రుడి దగ్గర నుంచి ధర్మరాజు గారి యొక్క కాలం వరకు 32 తరాలు చెప్పడం జరిగింది. ఆ 32వ వాడు బృహద్బలుడు. ఆ బృహద్బలుడు భారత యుద్ధంలో పాల్గొన్నాడు. అంటే ఇప్పటికీ 32, తర్వాత 32 మధ్యలో రామచంద్రుడు. 65 తరాల చరిత్ర మనకు ధర్మరాజుకు పూర్వం సూర్యవంశానికి ఉంది. ఇక ధర్మరాజు మొదలుకుని ధర్మరాజు వంశం ఉంది. ధర్మరాజుకి పూర్వవంశం ఉంది. ఇది కాక ధర్మరాజు యొక్క సోదరుడు భీమసేనుని యొక్క చేతిలో జరాసంధుడు మరణించాడు. జరాసంధుని యొక్క తండ్రి పేరు బృహద్రథుడు. ఆ బృహద్రథుని యొక్క వంశం వాళ్ళు తర్వాత పరిపాలన చేశారు. ఈ బృహద్రథుని తర్వాత 107 పరిపాలకుల యొక్క పేర్లు, వాళ్ళ కాలాలు మనకు విష్ణు పురాణంలో ఉన్నాయి. అంటే శాతవాహనుల వరకు కూడా మనకు చరిత్ర ఉంది. ఇక్ష్వాకు దగ్గర నుంచి శాతవాహనుల వరకు చరిత్ర, పూర్వ చరిత్ర ఉంది. అయితే మనకు భారతదేశ చరిత్రలో క్రీస్తు పూర్వం 4వ శతాబ్దిలో హిందూ మతం కల్పించబడింది. అంతకుముందు అంధయుగం 1000 ఏళ్ళు ఉంది. ఆ 1000 ఏళ్లలో పరిపాలకులు పేర్లు లేవు, తెలియదు ఏం జరిగిందో అని చరిత్ర చెప్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే మనకు ఇక్ష్వాకు దగ్గర నుంచి శాతవాహనుల వరకు కూడా చరిత్ర ఉంది. వాళ్ళు పెద్ద పెద్ద పట్టణాలను కట్టించారు. మధువు అనేటువంటి రాజు మధురా నగరాన్ని కట్టించాడు. హస్తి అనేటువంటి రాజు హస్తినా నగరాన్ని కట్టించాడు. ఇలాగ ఏ పరిపాలకుడు ఏ నగరం కట్టించాడో అది కూడా మనకు విష్ణు పురాణంలో ఉన్నది. ఇంత మాత్రమే కాదు, మనకు ధర్మరాజు వేసిన శాసనాలు ఉన్నాయి. జనమేజయ మహారాజు వేసిన శాసనాలు ఉన్నాయి. కాళిదాస మహాకవి చెప్పిన వాక్యాలున్నాయి. ఆర్యభటుడు అనేటువంటి జ్యోతిష్ శాస్త్రజ్ఞుడు చెప్పినటువంటి వాక్యాలున్నాయి. అలాగే వరాహమీరుడు అనేటువంటి జ్యోతిష్ శాస్త్రజ్ఞుడు చెప్పిన వాక్యాలున్నాయి. అద్భుతమైన ఇంకో నిదర్శనం ఏంటంటే ప్రస్తుతం దొరికేటువంటి బేట్ ద్వారక పక్కన సముద్రంలో ద్వారకా నగరం దొరికింది. ఎస్ఆర్ రావు అనేటువంటి ఆయన సముద్రంలో అన్వేషిస్తే అక్కడ ద్వారకా నగరం దొరికింది. ద్వారకా నగరానికి కింద మరొక నగరం కూడా ఆయన ఉంది అని చెప్పని కనుగొని చెప్పారు. విష్ణు పురాణంలో ఆ విషయం వివరంగా ఉన్నది. ఏంటది? సముద్ర గర్భంలో ద్వారక ఉంది. ఎందుకని? శ్రీకృష్ణావతార సమాప్తి అయిన తర్వాత సముద్రంలో మునిగిపోయింది ద్వారక. ఆ ద్వారక కింద కుశస్థలి ఉంది. ఆ కుశస్థలి అనేది రేవతుడు అనేటువంటి రాజు యొక్క పట్టణం. అది మునిగిపోతే ఆ తర్వాత మట్టి దెబ్బ వేస్తే ఆ దెబ్బ పైన ద్వారకా నగరం కట్టడం జరిగింది. కనుక మన ప్రాచీన భారత చరిత్రకు ఇది ఒక అద్భుతమైన నిదర్శనం. ప్రపంచంలో చరిత్రలో ఎక్కడా ఇటువంటి నిదర్శనం ఉండదు. అటువంటి అద్భుత నిదర్శనం మనకు ఈ ద్వారకా నగరం. ద్వారకా నగరానికి కింద ఉండేటువంటి ఆ కుశస్థలి అనేటువంటిది. ఇంతకంటే మరో గొప్ప విషయం ఏంటంటే మన చుట్టుపక్కల ఉండేటువంటి దేశాలు, నేపాల్ రాజ చరిత్ర శ్రీకృష్ణుడి దగ్గర ప్రారంభమవుతుంది. ఎందుకంటే గోనందుడు అనేటువంటి నేపాల్ రాజ చరిత్ర కలిశకంతో ప్రారంభమవుతుంది. కలిశకం శ్రీకృష్ణావతారం సమాప్తి అయిన తర్వాత ప్రారంభమైంది. అలాగే నేపాల్ రాజ్ చరిత్ర శ్రీకృష్ణుడితో ప్రారంభమవుతుంది. ఎందుకని? శ్రీకృష్ణుడితో గోనందుడు అనే ఆయన యుద్ధం చేశాడు. ఆ గోనందుడు కాశ్మీర్ రాజుల్లో మొదటివాడు.
కనుక నేపాల్ రాజు చరిత్ర ప్రకారం మనకు ప్రాచీన చరిత్ర ఉంది, కాశ్మీర్ రాజు చరిత్ర ప్రకారం మనకు ప్రాచీన చరిత్ర ఉంది. మన పక్కన ఉండేటువంటి శ్రీలంకలో రామాయణానికి సంబంధించిన ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. మనకు దగ్గరలో ఉండేటువంటి థాయిలాండ్లో పరిపాలకులు కుషుని యొక్క వంశం వాళ్ళు. అందుకనే ఇప్పటికి కూడా వాళ్ళ యొక్క పేర్ల చివర రామ్ రామ్ అని చేర్చుకోవడం జరుగుతుంది. ఇది కాక మనకు మహేతిహాసాలున్నాయి. ఇతిహాసం అంటే చరిత్ర అని అర్థం. ఈ విధముగా ఆశ ఉండెను కనుక రామాయణం ఒక ఇతిహాసం, భారతం ఒక ఇతిహాసం. అవి చరిత్రలవి, అవి వంటి కల్పిత కావ్యాలు కావు. ఇవి ఆ గ్రంథాలను చదివితే మనకు విస్పష్టంగా తెలుస్తుంది. వాటికి ఇతిహాసాలనే పేరు ఎప్పటి నుంచో ఉన్నది. వాళ్లకు సంబంధించిన నిదర్శనాలు, ఇతిహాస పురుషులకు సంబంధించిన నిదర్శనాలు మన భారతదేశంలో చాలా ఉన్నాయి. అంతేకాదు ఖగోళంలో ఉండేటువంటి విషయాలు కూడా మన ప్రాచీన భారతదేశ చరిత్రను సూచిస్తాయి. ఆయన లోకమాన్య బాలగంగాధర తిలక్ ఎప్పటికీ 9600 సంవత్సరాల నాటి విషయం మనకి వేదంలో ఉంది, అది ఖగోళంలో ఉంది అని చెప్పిన ఆయన చెప్పడం జరిగింది. మరి ఇన్ని రకాల ఉదాహరణలు, ఇన్ని రకాల ప్రమాణాలు మనకు ఉండగా కేవలం క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో హిందూ మతం కల్పించబడింది అని చెప్పడం ఏ విధంగా సమంజసం? పాశ్చాత్యులు లండన్లో కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు 3000 మంది ఉంటే ఆ 3000 మంది అప్పుడు 33 కోట్లు కలిగినటువంటి భారతదేశాన్ని పరిపాలించడం అనేది ఆశ్చర్యమని చరిత్రలో రాస్తారు. వాళ్ళు ఆ విధంగా పాలన చేయడం కోసం అని చెప్పని రకరకాల కల్పనలు చేశారు. ఆ కల్పిత చరిత్రే ఇప్పుడు కూడా చెప్పుకోవడం, స్వాతంత్ర్యం వచ్చాక 75 సంవత్సరాల తర్వాత కూడా చెప్పుకోవడంలో ఔచిత్యం ఏమిటి? మనకు ఈ రకంగా లెక్క పెడితే 118 ప్రమాణాలు వచ్చాయి. ప్రాచీన భారత చరిత్ర ఉంది అనే అంశంలో 118 ప్రమాణాలు వచ్చాయి. నేను మీకు ఆ 118 ప్రమాణాలని కూడా నేను ఏకరవ పెట్టగలుగుతాను, చెప్పగలుగుతాను. అంటే నేను వాటిని అన్వేషించి వాటిపైన ఒక పుస్తకం రాసి వాటిపైన పత్రికలకు వ్యాసాలు రాసి ఆ తర్వాత ఈ విషయాలు నేను మీ ముందు ఉంచుతున్నాను. కాబట్టి మన సంస్కృతి సత్యం, రాముడు సత్యం, కృష్ణుడు సత్యం, ఈ విషయాల్ని మీరు విశ్వసించినట్లయితే, ప్రమాణాలను చూపిస్తున్నాను కనుక ఊరికే నమ్మంటలేదు, విశ్వసించినట్లయితే భారతదేశ ప్రభుత్వానికి ఒక లేఖ రాయండి, మన ప్రాచీన భారత చరిత్రను పాఠ్యాంశాల్లో పెట్టండి అని కోరండి. దీనివలన మన రాముడు నిజమవుతాడు, కృష్ణుడు నిజమవుతాడు. అలా కాకపోతే మన భారతదేశ విద్యాలయాల్లో చదివేటువంటి విద్యార్థులు హిందూ మతం కల్పితం అనుకుంటారు, అనుకుని వాళ్ళ ఇతర మతాల్లో చేరుతున్నారు. హిందూ మతం కల్పితం అనుకోవడం వల్ల వాళ్ళు నక్సలైట్లు అవుతున్నారు. ఇది శాస్త్రీయ విద్య కాదు, ఇది అసత్యము అని భావిస్తున్నారు. ఈ భావన తొలగాలంటే, మన సంస్కృతి నిలబడాలంటే, మన భావి తరాల్లో ఈ హిందూ సంస్కృతి నిలబడాలంటే మనం మన ప్రాచీన భారతదేశ చరిత్రను పాఠ్యవాచకాల్లో పెట్టమని చెప్పండి. ఇది వాస్తవం, ప్రమాణబద్ధమైందే తప్ప ఇది కల్పితం కాదు. కల్పిత చరిత్ర మన పిల్లలు చదవడమే. హిందువుల యొక్క పిల్లలు అసత్య చరిత్రను చదవడం ఏ విధంగా సమంజసం? కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా నేను కోరుతున్నాను, ప్రాచీన భారతదేశ చరిత్రను పాఠ్యవాచకాల్లో పెట్టమని ప్రభుత్వాన్ని కోరండి, ప్రభుత్వానికి లేఖలు రాయండి. అడిగిన వాళ్లకు నేను ఈ 118 ప్రమాణాన్ని కూడా సమర్పించగలను. సెలవు. ధన్యవాదాలు.